Guys, welcome to YCC Use Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సజెషన్స్. అండ్ మ్యాచ్ నెంబర్ 54 సండే 7:30 స్టార్ట్. ఇది ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ ఫ్రైడేనే ఆడారు మ్యాచ్ ఇన్ ముంబైలో వర్సెస్ ముంబై ఇండియన్స్. మరి సండే మళ్ళీ కేకేఆర్ మ్యాచ్ ఉంది. హెక్టిక్ షెడ్యూల్. అండ్ కేకేఆర్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. వాళ్ళు 10 మ్యాచ్ల్లో 7 నెగ్గారు. 3 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. దే లాస్ట్ ఆన్ చెన్నై, రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్. బిగ్ చేస్. 3 మ్యాచ్లు ఓడిపోయారు. దే ఆర్ కంఫర్టబుల్లీ ఇన్ సెకండ్ పొజిషన్. వాళ్ళు మోస్ట్లీ సెకండ్ పొజిషన్లోనే ఉంటారు ద ఎండ్ ఆఫ్ ద సీజన్ కూడా, గ్రూప్ స్టేజ్ అయ్యాక కూడా. అండ్ లక్నో ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్. 10 మ్యాచెస్ 6 విన్స్. వాళ్ళు 4 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. They lost to Punjab, RCB, Gujarat. They lost to Rajasthan, DC, KKR and Rajasthan Royals. 4 మ్యాచ్లు ఓడిపోయారు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వీళ్ళ ప్లేస్ కూడా ప్లే ఆఫ్స్లో. ఎందుకంటే ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు నెగ్గితే చాలు వీళ్ళు. సో ఆల్మోస్ట్ లక్నో కూడా వాళ్ళ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. అండ్ లక్నోకి మయాంక్ యాదవ్ ఈస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఐపీఎల్. ఇది కొంచెం దెబ్బే వాళ్ళకి. ఈ ప్లేడ్ తను ఆడిన 3 మ్యాచ్లు కూడా భలే నెగ్గించాడు అసలు. బట్ ఇట్స్ బ్యాడ్ లక్. మయాంక్ యాదవ్ ఈజ్ రూల్డ్ అవుట్. బట్ హీస్ ఎ వెరీ గుడ్ యంగ్స్టర్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది తనకి. తన పేస్ కానీ తన యాక్యురసీ, సూపర్ బౌలింగ్. అండ్ వీళ్ళిద్దరికి లక్నో వర్సెస్ ఎల్ఎస్జీ ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది ఇన్ ఎడెన్ గార్డెన్స్లో. ఎల్ఎస్జీని 161కి రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ 15 ఓవర్లో 162 కొట్టుపడేశారు. 15.4. ఇట్స్ ఫిల్ సాల్ట్ విధ్వంసం చూపించాడు కదా మ్యాచ్. 89 runs ఆఫ్ జస్ట్ 47 balls. సూపర్ విన్ అది. సో మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడుతున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 4 మ్యాచెస్ జరిగినాయి. లక్నో 1-3 అండ్ కేకేఆర్ 1 నెగ్గింది. అది ఈ సీజన్లోనే నెగ్గింది. సో లక్నో హ్యాస్ బెటర్ రికార్డ్ ఆన్ కేకేఆర్ బట్ నాట్ ఇన్ దిస్ సీజన్. ఈ సీజన్లో కాదు. అండ్ లక్నో హై స్కోర్ ఆన్ కేకేఆర్ ఇస్ 210 అండ్ లో స్కోర్ ఇస్ 161. అండ్ కేకేఆర్ హై స్కోర్ ఇస్ 208 ఆన్ లక్నో. లో స్కోర్ 101. అండ్ స్క్వాడ్ చూస్తే ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్ చూసాం మనం. వాళ్ళు ఎంఐ మీద నెగ్గారు. అండ్ ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్ ఎంఐ మీద నెగ్గి ఈ కాంటెస్ట్లోకి వస్తున్నారు. ఎల్ఎస్జీ ఇస్ వన్ ఆన్ ఎంఐ అండ్ కేకేఆర్ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఎంఐ మీద నెగ్గారు. సో ప్లేయింగ్ 12 కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నిక్లస్ పురాన్, యాస్టన్ టర్నర్ని ఆడించారు. మరి ఐ థింక్ కంటిన్యూ చేస్తారు లేదో నాకైతే డౌట్ యాస్టన్ టర్నర్. బికాస్ మయాంక్ యాదవ్ లేడు కదా. ఐ థింక్ దే షుడ్ బ్రింగ్ 1 ఫారెన్ బౌలర్. వాళ్ళు ఆల్రెడీ నవీన్ ఉల్హక్ని తీసుకొచ్చారు. మరి ఆర్ఎల్స్ దే కెన్ బ్రింగ్ కైల్ మైయర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాస్టన్ టర్నర్. అండ్ ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, రవి బిష్నాయ్, నవీన్ బౌల్ రియల్లీ వెల్ లాస్ట్ మ్యాచ్లో. మోషిన్ ఖాన్ అండ్ అర్షిన్ కుల్కర్నీని వాళ్ళు వాడారు బ్యాటింగ్లో. అండ్ మయాంక్ యాదవ్, ఐ థింక్ మయాంక్ యాదవ్ ప్లేస్లో అగైన్ దే విల్ బ్రింగ్ యష్ ఠాకూర్. అండ్ డికాక్ని లాస్ట్ మ్యాచ్ పక్కన పెట్టారు వాళ్ళు. చూడాలి ఈ మ్యాచ్ విల్ దే బ్రింగ్ డికాక్ ఆర్ నాట్. అండ్ ఎల్ఎస్జీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఒక టైట్ ఫినిష్ చూసాం మనం ముంబై మీద. ఇట్స్ అగైన్ మార్కస్ స్టోయినిస్ సింగిల్ హ్యాండెడ్గా నెగ్గించాడు వాళ్ళని. ఆ క్రూషియల్ 62 runs విచ్ ఈస్ వెరీ కీ. అండ్ చివరిలో నిక్లస్ పురాన్ జస్ట్ కంప్లీటెడ్ ద ప్రొసీడింగ్స్. అండ్ బౌలింగ్లో ఇట్ ఈస్ Naveen Ulhak was their best bowler, 15 for 1, and Mosheen Khan also 36 for 2. And KKR playing 12 is set. Well, mostly they won't change the playing 12. Well, the way they won against Mumbai, well, big guns andro fail aina sare, the way Venkatesh Iyer contributed and their bowlers andro kuda kalsi kattuga in వాళ్ళు they won the match against Mumbai. వాళ్ళు పైగా వాళ్ళ బౌలర్ షాట్తో వెళ్ళారు. వాళ్ళు ఒక బౌలర్ తక్కువ కంప్లీట్ రసల్ని వాళ్ళు 5th బౌలర్ కింద యూజ్ చేశారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ విన్ ఫర్ కేకేఆర్.
And same playing tool, I think Phil Salt, Narain, Raghuvanshi, Iyer, Venkatesh Iyer, Rinku, Russell, Ramandeep, Mitchell Stark, Vaibhav Arora, Varun Chakravarti. అండ్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ మనీష్ పాండేని వాడారు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా దే మైట్ బ్రింగ్ చేతన్ సకారియా. బౌలింగ్లో చేతన్ సకారియాని తీసుకురావచ్చు వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా. అండ్ వీళ్ళు మొత్తం నితీష్ రాణా మొత్తం పక్కన పెట్టేశారేంటి అసలు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా, అలాంటిది మొత్తం నితీష్ రాణాని కంప్లీట్గా సైడ్ చేసేసారు. దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ రఘువంశీ. మరి చూడాలి నితీష్ రాణాని మళ్ళీ చూస్తాం లేదో. Definitely Nitish Rana is a good option one down low, the left hand option. And stats చూస్తే for LSG it is KL Rahul leading the chart with 406 runs. And Marcus Stoinis ఒక 2 మ్యాచ్లు సింగిల్ హ్యాండెడ్గా నెగ్గించాడు, అండ్ చెన్నై మీద అండ్ ముంబై మీద. ఈజ్ ఆల్సో 316 runs with a strike rate of 151. నిక్లెస్ పురన్ ఎందుకో హిస్ బిట్ అంత ఫ్లూయెంట్గా నాకు అనిపించట్లేదు. హీజ్ ఆల్సో స్కోర్డ్ వెల్, 305 runs స్కోర్ చేశాడు నిక్లెస్ పురాన్. ది స్ట్రైక్ రేట్ ఆఫ్ 160. పురాన్కి 160 స్ట్రైక్ రేట్ అంటే ఇట్స్ జస్ట్ ఓకే స్ట్రైక్ రేట్, బికాస్ పురాన్ విల్ హ్యావ్ మచ్ బెటర్ స్ట్రైక్ రేట్. అండ్ బౌలింగ్లో ఎల్ఎస్జీకి ద బెస్ట్ బౌలర్ వాజ్ యష్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ పక్కన పెట్టారు వీళ్ళ బెస్ట్ బౌలర్నే వీళ్ళు పక్కన పెట్టారు. 8 matches he took 10 wickets with an economy of కొంచెం హైయర్ సైడ్ 10. మోషన్ ఖాన్ 7 matches 9 wickets, తన ఎకానమీ కూడా 10 ఉంది. అండ్ మయాంక్ యాదవ్ ఆడిన 4 matchలోనే 7 wickets తీశాడు. ఒక మ్యాచ్ అయితే అసలు బౌలింగ్ వేయకుండానే వెళ్ళిపోయాడు. సో షుడ్ కన్సిడర్ 3 matchesలోనే 7 wickets విత్ అన్ ఎకానమీ ఆఫ్ 6.98. సూపర్ బౌలర్. డెఫినెట్గా ఎల్ఎస్జీకి ఇది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి మయాంక్ యాదవ్ లేకపోవడం. అండ్ ఫర్ కేకేఆర్ ఇట్ ఈస్ సునీల్ నరైన్ విత్ ద బాల్. వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. నరైన్ 10 matches 13 wickets, సేమ్ వరుణ్ కూడా 10 matches 13 wickets. అండ్ నరైన్ ఎకానమీ వాజ్ 6.7 అండ్ వరుణ్ చక్రవర్తి 8 ఉంది ఎకానమీ. సో దేర్ స్పిన్నర్స్ వాజ్ ఇన్ ప్రైమ్ ఫామ్. అండ్ బ్యాటింగ్లో ఐ థింక్ ఇట్ ఈస్ ఫిల్ సాల్ట్ కేకేఆర్కి, హూ ఈజ్ లీడింగ్ ద చార్ట్. 10 matchesలో 397 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 180. వీళ్ళు ఓపెనర్స్ ఇద్దరికి కూడా స్ట్రైక్ రేట్ 180 ఉంది. ఇలా ఉండాలి అసలు ఓపెనింగ్ అంటే. నరైన్ కూడా 10 matches 380 wickets, 180 స్ట్రైక్ రేట్. అసలు నరైన్కి అసలు అనుకుని కూడా ఉండడు కదా నరైన్ ఇలాంటి ఒక సీజన్ వస్తుందని. విత్ బాల్ అండ్ బ్యాట్ రెండిటితో కూడా తను విశ్వరూపం చూపిస్తున్నాడు కంప్లీట్. అసలు నరైన్ బ్యాట్తో అయితే మొత్తం బ్యాటింగే మర్చిపోయాడు అనుకున్నాను నేను. లాస్ట్ 2 seasonsలో కూడా హిజ్ బ్యాటింగ్ స్టాట్స్ ఆర్ డబుల్ డిజిట్లో ఉన్నాయి తన ఓవరాల్ రన్స్. ఒక ఐపీఎల్ అయితే 50 runs ఎంతో కొట్టాడు మొత్తం సీజన్ అంతా కలిపి. ఇంకో ఐపీఎల్ 90 runs ఎంతో అంతే. అలాంటిది నరైన్ ఇట్స్ కంప్లీట్ చేంజ్ ఓవర్ థ్యాంక్స్ టు గౌతమ్ గంభీర్. అండ్ అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ వీళ్ళిద్దరూ కూడా ఫామ్లోనే ఉన్నారు. అండ్ చివరిలో రసూల్ అండ్ రింకు బ్యాడ్ లక్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ అసలు రింకు మనం చూసాం ఎలా ఆడాడో. ఇట్స్ సూపర్బ్ ఇయర్ ఫర్ రింకు. అలాంటిది ఈ సీజన్ తనకి ఛాన్సెస్ వచ్చినా కూడా ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి రింకు. 9 matchesలో స్కోర్ చేసి 132 runs. ఇదే తనని కాస్ట్ చేసింది వరల్డ్ కప్ స్పాట్. బికాస్ ఎందుకంటే మనం రింకు స్పాట్ అనేది కన్ఫర్మ్ అండ్ డిసైడ్ అయిపోయాం అసలు మనం. అలాంటిది రింకు ఇలా డ్రాప్ అవడం ఇట్స్ రియల్లీ సాడ్ బికాస్ తన పర్ఫార్మెన్సే. అండ్ లాస్ట్ ఇయర్ రింకు ఎన్ని రన్స్ కొట్టాడు? రింకు వాజ్ దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్ లాస్ట్ ఇయర్ కేకేఆర్కి. 14 matches 474 runs. బట్ ఈ ఇయర్ ఓకే ఇట్ హ్యాపెన్స్. ఒక ఇయర్ ప్రతి ఇయర్ ఆడాలని లేదు, బట్ ఇట్స్ బ్యాడ్ లక్. తన వరల్డ్ కప్ ఇయర్లో తను ఇలా ఫెయిల్ అవడం. దట్స్ ఇట్. అండ్ obviously I somehow feel KKR has more winning chances compared to LSG. And thank you so much, and please like, share and subscribe if you like my content. Thank you.